దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని శ్రీ బాసాని చంద్రప్రకాష్ గారు ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి నిజంగా ఇక్కడికి వచ్చినాక చాలా దయనీయమైనటువంటి పరిస్థితి సంఘంలో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల నుండి గట్టెక్కించడానికి ప్రభుత్వానికి నేను తప్పకుండా ప్రత్యేక దృష్టి పెట్టి సంఘం మీద నేను ప్రభుత్వానికి విన్నవిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ చేనేత కార్మికులు ప్రస్తుతం ఇంత సహకార సంఘంలో ఒక 10-15 మంది మాత్రమే మగ్గాల మీద నేస్తూ ఉన్నారు. వారికి కూడా గిట్టుబాటు కూలీ లభించక రోజు 200-300 రూపాయలు కూలీ మాత్రమే లభిస్తుంది. మరి ఇలాంటి దీన పరిస్థితుల్లో కుటుంబాలను నెట్టుకు రావాలంటే చాలా కష్టము. మరి చేనేత కార్మికులకు ఉన్నటువంటి ఈ దీన వ్యవస్థల నుండి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మీరు ప్రకటించబోయే నేతన్న భరోసా స్కీములో తప్పకుండా ప్రతి చేనేత కార్మికులకి నెలకు 15,000 రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా మీరు పని కల్పించాలి. మీరు ఏ విధంగానైతే ప్రభుత్వ శాఖలకు సహకార సంఘాల నుండి చేనేత వస్త్రాలనే వాడతామని ప్రతిజ్ఞ చేశారో మరి అన్ని చేనేత సహకార సంఘాల నుండి చేనేత వస్త్రాలను ప్రభుత్వ శాఖలకు వాడాలి. మరి చేనేత కార్మికులకు 15,000 రూపాయలు తగ్గకుండా ప్రతి చేనేత కార్మికునికి నెలవారీ గిట్టుబాటు అయ్యే విధంగా చెల్లించాలి. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. మరి ఈ సమస్యల మీద త్వరలోనే నేను చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈ సంఘాన్ని సందర్శించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా నేను మనవి చేస్తూ జై చేనేత, జై పద్మశాలి.